ఏం పెడతదా నీ పేరు? నా పేరు కొంగూరు సత్యనారాయణ. ఏం చేస్తుంటావు? నేను మేస్త్రి పని చేస్తా. పోలే మరి ఈరోజు? యాడ కాలుకు దెబ్బ తాకింది పోలే. ఎట్లా? పడ్డా. కింద పడ్డావా? హ్మ్. పోయినావా మరి హాస్పిటల్‌కి? పోయినాయి. ఏంది ట్రీట్మెంట్ నడుస్తుంది. ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఓ పెద్ద లంగా. ఆ! నేను ఎందుకట్లా? నేను గుడక కేసీఆర్ పార్టీ. ఆ! నేను హ్మ్. కాదంటలేను. ఆ! ఇప్పుడు గుడక కేసీఆర్ పార్టీ. హ్మ్. కానీ నాకన్నా నాకే పొడిచిండాడు. హ్మ్. నాకు పింఛనిచ్చింది కూడా ఇయ్యలే లంగా. ఆ! హ్మ్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావా? ఓళ్ళు నువ్వు మరి బీఆర్ఎస్ లంగా పార్టీ. అంటున్నావు? లంగా అనకపోతే ఏమనాలి? ఆ! ఇంట్లో పెద్ద మనిషి అన్నం పెట్టినప్పుడు ఆ! ఆడు లంగా అవుతాడా? మంచోడవుతాడా? హ్మ్. ఆ! పోర్లం పెంచేటప్పుడు చూడాలి. అవును. మరి పోర్లను చూడండి. హ్మ్. ఆడిట్లా దొరతనం చేసినప్పుడు ఆడు కాంగ్రెస్ తోటి తీసుకున్నాడు. ఆ! మరి నువ్వు ఎట్లుంది? వచ్చి మాట్లాడతలేవు. అవు. ఎట్లుండు హ్మ్. మరి ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తుండు? రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండు? న్యాయమే. ఆనకంటే న్యాయం. నయమేనా? న్యాయమే. అంటే హ్మ్. 10 సంవత్సరాలలో ఏం చేయలే? 10 సంవత్సరాలు ఏం చేసిండు? హ్మ్. మా దానికి సున్నం గుడక మళ్ళీ వేయలేము. అవమ్మా. ఆ! అగో నా ఇల్లు అది. ఆ! కాలండి చూడు. ఆ! ఆడొచ్చిన వద్ద దరిద్రుడు వచ్చినట్టు అయిపోయింది నాకు. ఆ! నమ్మి మోసపోయినావా అయితే? నమ్మి కాదు. హ్మ్. ఫస్టు మేము వరంగల్‌లో సభ పెట్టినప్పటి నుంచి మొదలైతే హ్మ్. మొన్న ఓడిపోయేదాకా అని వింటున్నా. అయ్యో! ఆ! హ్మ్. కానీ అంతోటి బాగుపడ్డది లేదు. హ్మ్. మాకేం పింఛన్లు ఇచ్చింది. హ్మ్. ఈయన ఎట్లా చేస్తుండు మరి 2 సంవత్సరాలు అయితుంది కదా! రేవంత్ రెడ్డి వచ్చి. న్యాయమే ఇప్పుడు ఎట్లా చేస్తుండు? హ్మ్. ఒక ఇల్లు సగబెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది. వచ్చినయన్నీ నాకే కావాలి ఇంటికి పెద్ద కొడుకున్నట్టు హ్మ్. కలవది. హ్మ్. వెనక ముందు చూసుకుంటూ చెయ్యాలి. హ్మ్. ఆడు చేస్తుండు ఒక్కొక్కటి. చేస్తుండా? చేస్తలేడా? హ్మ్. మరి ఆ! వస్తున్నాయా సన్న బియ్యము, నాకు సన్న కేసీఆర్ బియ్యం బియ్యం? వస్తున్నాయి. మంచిగున్నాయా బియ్యం? నా బియ్యం మంచిగా. మంచిగున్నాయా? ఆ! బాలేవంటారుగా? ఓలంటున్నాడు వాడు లంగ అయితేనే అంటాడు. ఆ! మంచోడు అనడు. ఆ! మాకైతే మంచిగా వస్తుంది. ఆ! మా జీరో దగ్గర బిల్ వస్తుందా? మాకు జీరో బిల్ కరెంట్. వస్తుందా? హ్మ్. ఆ! కరెంట్. రుణమాఫీ గిట్లా అయిందా? నాకు రుణమాఫీ కాలేదు. ఆ! అయితదట ఆ! ఎలక్షన్ అయినాక. నమ్మకం ఉందా మరి? నమ్మకం అంటే ఇగో అమ్మ చెప్తుంటారు. ఆ! ఆయన దగ్గర పైసలు లేనిది నువ్వు ఒట్టి సంచి నీకిచ్చి మార్కెట్‌కి పోయి కూరగాయలు తెప్పంటే తెస్తావా? ఆ! బాగా అర్థం చేసుకున్నావే ఆ! కాక ఓళ్ళు నువ్వు. ఇగ రేవంత్ రెడ్డి కన్నా నా వయసులో చిన్నోడు ఆడు. ఆ! ఆ! ఎట్లుండే అప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి? ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పుడు వేరే ఉండమ్మా. హ్మ్. ఇప్పుడు మందులకు ఆశపడ్డారు. హ్మ్. హ్మ్. అవును. అప్పుడు మేము ఒక్క కలిసేది తప్పితే మా ఇంట పొద్దు మీద దాకా తిరుగుతాం. ఆ! ఆ! హ్మ్. నేను గూడక ఈ వార్డ్‌కు కౌన్సిలర్‌గా చేశా నేను. ఎప్పట్రా? ఓళ్ళు నువ్వు. నేనా? ఆ! నేను 80 95లో 95. ఆ! హ్మ్. చేసిన. హ్మ్. మా వోళ్ళకు ఒక్క రూపాయి సీసా కల్లుండే అప్పట్ల. అప్పట్ల. హ్మ్. ఇప్పుడు రూ. 10 రూ. 20 ఓ మా ఇంటికాడ రూ. 50, రూ. 60. ఏయ్! కళ్ళు తాగం మందులు కావాలంటుర్రు. యాడికెళ్ళి ఓని ముంచుదాం. ఆ! ఓని ముంచుదాం. హ్మ్. ఏమన్నా అద్దెకు మరిప్పుడు కేటీఆర్ అంటుండు గదా! రేవంత్ రెడ్డికి తప్పు చేసిర్రు. ఆ పథకాలు వస్తలేవు. ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్స్‌ల రేవంత్ రెడ్డికి దెబ్బ కొట్టాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అంటుండు. ఆళ్ళు అంటుర్రు గదా! ఆ! నేను గూడక టీఆర్ఎసోన్ని హ్మ్. ఓ మాట చెప్తా. హ్మ్. నువ్వు ఓ పెద్ద బిల్డింగ్ చూపెట్టినవు. హ్మ్. కిరాయికి ఇయ్యకుండా సరే అన్నావు. హ్మ్. మరి నువ్వు దిగిపోయినాక మమ్మల్ని అందరిని అవతలకి ఎందుకు వెళ్ళగొట్టే? హ్మ్. మాకప్పుడే పట్టాలు రాసిస్తే మీదిరా ఒక గుంట అంటే హ్మ్. మేము అలానే ఉంటుంటిం గదా! అవు. మరి లంగ మాటలు మాట్లాడి మనం లంగతనం చెప్పించిండు. ఆ! ఆ! ఆడో పెద్ద లంగ. హ్మ్. ఆడు మమ్మల్ని లంగం చేసిండాడు. ఆ! ఇప్పుడు ఊర్లో మాకు ఓడిని నమ్ముతలేడు. అంతేనా? ఆ! ప్రచారంకి పోదామంటే గూడక ఈ టీఆర్ఎసోడు ఈయన మాటలేం నమ్ముతున్నవురా అంటుండు. ఆ! మరి ఎట్లా? బానే దెబ్బ తాకిందిగా నీకు. ఆ! దెబ్బ తాకింది ఇగో పట్టి కట్టినయి. ఆ! ఆ! రోడ్డు తిరగకుంట అయితుంది. హ్మ్. మరి ఎట్లా అందాం? ఆ! హ్మ్. ఇప్పుడు 2 నెలలయితుంది. హ్మ్. దీనికి 30,000 ఖర్చు పెట్టిన. హ్మ్. ఆ దెబ్బ మానతలే. హ్మ్. రోడ్డు మీద పోతలే. హ్మ్. అప్పుడు కచ్చ రోడ్డు ఉన్నప్పుడే మంచిగుంది. అంతేనా? ఇప్పుడు నువ్వు పైప్ లైన్ పెట్టినవు, ఏమో పెట్టినవు, హ్మ్. బిల్లు 200 తీసుకుంటున్నావు. ఈ ఆడి ఆడుంది. హ్మ్. ఈ రోడ్డు చూడండి మీరొకసారి. అవు. హ్మ్. కాదు. మొన్న చూసిండొచ్చు టీవీ చూసినావా నువ్వు? మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనేసి అంటున్నారు. నువ్వేమనుకున్నావు చెప్పు? అమ్మ హ్మ్. జాతిపిత ఆడు గాదు. హ్మ్. సచ్చిపోయారు. హ్మ్. తెలంగాణ ఎత్తుకున్న పెద్ద మనుషులు హ్మ్. చనిపోయారు. హ్మ్. ఆళ్ళ మనం సచ్చిపోతే ఏం చేస్తాం? పాడెక్కిన ఎనక హ్మ్. పేలాలు చల్లుతాం. అవును. ఆ పేలాలు ఎనక బుక్కిన మనిషి కేసీఆర్. అంతే. హ్మ్. హ్మ్. మనకు తెలవని వాస్తవాలు చెప్తున్నావా నువ్వు?
మీకు తెలివని కాదు. మీకు ఇంకా ఏం తెలుసు? మీరు మీద మీద చూస్తున్నారు, ఓడో చెప్పినే పడుతున్నారు. ఆ? మేము సాష్టంగా సావులలో పోతున్నాం, ఓడి చచ్చినా పోతున్నాం. ఓనికి ఎన్ని పేదలు వస్తాయో మాకు బాగా తెలుసు. ఆ! ఆ? ఇప్పుడు ఎవరిని తగ్గట్టుగా చేస్తాం. నిన్నే అన్ని పూలదండలు వేసి ఎత్తుకపోము కదా. అవును. ఆ? మరి నీకెందుకు అన్ని పూలదండలు వేయాలి? అవును. ఏం చేసినావని? హ్మ్. ఇప్పుడు వీళ్ళని ఎంత దింపుకుంటుర్రు. హ్మ్. మా పిల్లలను, మా మా కోడళ్ళను, మా కొడుకులను. హ్మ్. ఏమిస్తున్నారో బాడకవు. హ్మ్. ఉం? హ్మ్. ఏమిస్తున్నావు? ఇప్పుడు మాకు తిండి పెట్టాలంటే వాళ్ళు రావాలి. అంతేనా? వాళ్ళు రావాలి. మరి వాళ్ళు రావాలంటే మీ ఎంట దింపుకొని పొద్దు మీకు 200 పెట్టి మీరు అలా కొంటురా? బీఆర్ఎస్ 200 ఆ? రోజుకి? 200 400 ఉడికిస్తున్నారు, మందు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళా? బీఆర్ఎస్ వాళ్ళు. హ్మ్. ఉం? మరి ఇవాళ ఈడు కాంగ్రెస్ వాడు ఉండబోతుండు. హ్మ్. మరి ఆడేమిస్తాడో చూడాలి. ఇప్పటిదాకా ఇవ్వలేదు. హ్మ్. మరి ఇప్పుడు ఏమిస్తాడో చూడాలి. అంటే పోయిన వాళ్ళకి, నాకు కాదమ్మా. హ్మ్. హ్మ్. నేను ఇంటికాడ నీ కూకున్న. నీ అనుభవం ప్రకారం జెప్పు ఎట్లుంది? మరి రేవంత్ రెడ్డి ఓకేనా? గతంలో రాజశేఖర్ మంచిగా చేసిండంటారు గదా! అమ్మా, హ్మ్. నేనేమంటున్నా, హ్మ్. క్యాండిడేట్ మంచోడైతే హ్మ్. మేము కాంగ్రెస్కే వేయాలి. లెక్క హ్మ్. ప్రకారం మేము అనుభవించినాం కాబట్టి. హ్మ్. హ్మ్. మావాడు 10 ఏండ్లు పెద్దరికం తెంగి హ్మ్. మాకు మరి ఏమి ఇవ్వకపోయే. హ్మ్. కేసీఆర్ హ్మ్. మేము అదే ఆడ అగ్గిలంటే అగ్గిలో పోయినాం, నడుచుకుంటూ పోయినాం. ఆ, ధర్నా రోకోలు చేసినాం, రస్తా రోకోలు చేసినాం, హ్మ్. చేగుంట రైలు కింద పడినాం. ఆ! ఆ, మరి అప్పుడు పెట్టినోడికి ఇప్పుడు ఏం పెడతాడమ్మా? హ్మ్. ఆడ బిడ్డకు ఒక 10 ఎకరాలు వల్ల. పోయింది గదా! ఇప్పుడు బిడ్డ గూడా బయటికొచ్చేసింది గదా! అరే, కొత్త పార్టీ నువ్వు పెడుతుంది. నీకు ఇంట్లో చూడకపోతే నువ్వు కూడా నా మీద పార్టీ పెడతా అంటావు. ఉన్నది దోసుకొని తిన్నావు. ఆ? నీకు ఇప్పుడు ఏం అప్పుతలేదు అన్నకు నీకు. ఆ? బాగుండేది ఇక్కడ, అన్నుండే అయ్యుండే, నీకేం అప్పుతలేదు. ఆ? అప్పుడు మందు నోటు కేసులో నువ్వు పోలేదా? మందు బాటల్లో జైలు నుండి వస్తుంది. అప్పుడు అయ్యో పోకపోయా, ఓడో పోతుంటే నీకు పోతూ. తెలుసా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం తెలుసా నీకు? మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొన్న కేసీఆర్ సిట్ విచారణకు పోయిండు. ఇప్పుడు ఏమంటారంటే మళ్ళీ ఒకవేళ సిట్ విచారణ అయితుంది సరే, ఒకవేళ కేసీఆర్‌ని గనక జైలుకి పంపిస్తే తెలంగాణలో మరో ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని తీసుకొని బొంద పెడతాం అంటుర్రు. అమ్మా, అది ప్రజలను భయపడనికి ఏదో నేను అది చేసిన. అప్పుడు అప్పుడు అంటే మన తెలంగాణ మన గాలని మా బిడ్డలు రోడ్ల మీద పన్నారు. ఏడు దొక్కుతాడు అన్నారు. మన తెలంగాణ కావాలి, ఆంధ్రులు అంతా దోసుక తింటుర్రు. మన తెలంగాణ వస్తే మనం ఎంతో గొప్పలవుతారు. మా బిడ్డలు చదువుకొని ఒక 10లో ఉంటారు, ఇంత నౌకర్యం దొరుకుతాయి. రోడ్ల మీద దొరకకూడదు. ఇప్పుడు తాగుబోతులను చేసిన కేసీఆర్. అడుగు మందు దుకాణాలు 10 ఉంటే 100 చేశారు. మాకు 2000 పింఛన్ వస్తే మా కొడుకులు మనం తప్పుతురు. ఆ 2000 కొండ పోయి ఆడు మంది అవుతాం. ఆడు మంచిగా చేసిండంటావా, చెడ్డ చేసిండంటావా చెప్పు. మాకు 2000 ఇచ్చుడేంది, మనం తప్పించుడేంది? ఆ 2000 పింఛనే మంచిగా ఉండే. మరి మా దగ్గర కోడి రాలే అప్పుడు. ఆ, మరి ఆ 200 ఉన్నప్పుడేమో ఓడి రాలేదు. ఇప్పుడు నువ్వు 2000 ఇచ్చి మనం తప్పిస్తున్నావు. అది ఎక్కడ కథ? ఎక్కడ పెద్ద కొడుకాడు? దెంగి తినే కొడుకు ఎక్కడ పెద్ద కొడుకు అమ్మా? మా కొడుకులను లంగలు తయారు చేసిండు కేసీఆర్. మరి ఓకేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్లేదా? ఇప్పుడైతే పర్వాలేదు, ఇక ముందుకు ఏం జరిగేది తెలియదు. అంతేనా? ఇప్పుడు రేపు ఏం కూర చేసి అండి పెడతావు మాకు తెలుసా? ఆ? రేపు పాలకూర వండి పెట్టేది తెలియదు. ఆ? ఇంత టమాటాలు అగ్గిపోయినాయి అని చెప్పి రోడ్లేసి రోడ్లు నూరి తొక్కు పెట్టేది తెలియదు. ఏం తిన్నావు మరి? ఏం వండిర్రు రోజు? ఇవాళ నేను తినేది దొడ్డు రవ్వ. నేను షుగర్ పేషెంట్ను. ఎంతుంది షుగర్ ఎంత? నాకు 300. మరి చేస్తున్నావా డైట్ పాటిస్తున్నావా మరి? ఆ, పాలు తింటావా చేస్తున్నాం. సాయంత్రం? అన్ని సాయంత్రం పూట? అన్నం ఎక్కడిది ఇక? హ్మ్. అంత దొడ్డు రవ్వ హ్మ్. రొట్టె ఆ పనులు దొంగతలేవు. హ్మ్. ఆడు కేసీఆర్ గారిని పోయి అడుగుతా, మరి మనం పంపుతావరా మరి ఇట్లా అయింది.